అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతించిన ఈసీ జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలి. రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు, ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు, షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం. నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశం. ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికపై భేటీలో చర్చ. అన్నారం, సుందిలపై ఫోకస్. బ్యారేజీల నుంచి ఈ సీజన్లో పంపింగ్కు నిర్ణయం. త్వరలో పంప్ హౌజ్ల పరిశీలనకు ముఖ్యమంత్రి. బ్యారేజీల మరమ్మత్తు పనులు వేగవంతం అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఈ ఒక్క అంశాన్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది ఒక మాట. స్ట్రైట్ ఏంటంటే, ఓ పక్క వర్షాలు పడుతుంటే ఆరలి వర్షాలు పడుతున్నాయి, చాలా చోట్ల వర్షాలు పడేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది కదా. త్వరలో పోతాడట ఈసారి పంప్ హౌస్కి పరిశీలన. ఇంకా త్వరలో, ఆ త్వరలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవాళ 5th ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళనే రాయబరేలి నుంచి ఇవాళనే ఆయన నిలబడుతున్నాడు. స్మృతి ఇరానీ కూడా ఇవాళ అక్కడే ఉన్న 5th ఫేజ్ ఎన్నికలనే ఇవాళ. రైట్గా ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి అనుమతినిచ్చింది. అయితే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు సమావేశంలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఆదివారం ఈసీ నుంచి ఈ మేరకు సమాచారం రావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల కేబినెట్ భేటీ ఉంటుందని సీఎం శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సమావేశంపై మంత్రులందరికీ సమాచారం చేరవేశారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరు కానున్నారు. కాగా రాష్ట్రంలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కోడ్ ఉన్నందున అనుమతి కావాలంటూ సిఈసికి లేఖ రాసిందంటూ చూస్తూ ఉన్నాం కదా. ఇగో ఎట్లా చూసుకున్నా ఆల్రెడీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది, రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు అంటే. దీనికి ఒక క్లియర్ అంశం ఉంది. ఆల్రెడీ ఈ జూన్ 2తోని 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనేటువంటి ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది ఏపీకి, తెలంగాణకి. ఇక రుణమాఫీ ఆగస్టు 15 కల్లా నేను చేసేస్తా అని అన్నాడు కదా. దానికి సంబంధించి కూడా మాట్లాడొద్దని క్లియర్గా చెప్పింది ఏది, సిఈసి. సో దీన్ని బట్టి అసలు ఇవాళ ఏం చర్చిస్తారనేటువంటి చూడాలి. అట్లీస్ట్ కాళేశ్వరం ఇవ్వబోతున్నటువంటి ఉద్యోగాలు, లేదంటే ఇస్తామని ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు ఏ విధంగా ఉద్యోగ కల్పన చేస్తారు, కాళేశ్వరాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, లేదంటే వీటిపైన కావచ్చు, ఏ రకంగా వీళ్ళు మాట్లాడుకుంటారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నదనేటువంటిది మన ఒపీనియన్. చూద్దాం అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏంటిది అనేటువంటిది. ఎంత ఇంకో 2-3 గంటలు అయితే తెలుస్తుంది. రైట్.